కావాలంటే పరిశీలించండి. మీ అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది. చాలామంది ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. లగ్నంలోని శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు, లగ్నాధిపతితో శుక్రుడు కలిసినటువంటి వారు, 1, 6, 1, 7 సంబంధం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. వీరందరూ కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అయితే వీరు శుక్రవారాన్ని ఎలా యూజ్ చేసుకుంటే అది పాజిటివ్గా మారుతుంది, ఏ విధంగా యూజ్ చేసుకుంటే అది నెగిటివ్గా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. జనరల్గానే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి సంబంధమైనటువంటి వారం. అదేవిధంగా చంద్రకర్మ రిజిస్ట్రీకి శుక్రవారం అంటే లక్ష్మీదేవి అంటే సాక్షాత్ ఈ యొక్క క్షీర సముద్రములో నుండి ఉద్భవించినటువంటి చంద్రునికి సహోదరి లక్ష్మీదేవి. అలాంటి శుక్రవారము చంద్రకర్మ రిజిస్ట్రీకి ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏదైనా ఒక అకేషన్ మీకు తెలియకుండానే, అంటే మీరు యొక్క ప్రేరణ లేకుండానే, మీ ప్రమేయం లేకుండానే ఒక అకేషన్ మీకు కుదిరింది. ఉదాహరణకి ఒక పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు. మీరు చంద్రకర్మ రిజిస్ట్రీని కలిగి ఉన్నారు. అంటే మీరు అనుకొని శుక్రవారాన్ని నిర్ణయించలేదు. ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారు, మేము శుక్రవారం వస్తామండి అన్నారు అనుకోండి. మీరు లేదండి, మీరు శుక్రవారం రాకండి అని చెప్పకూడదు. ఎందుకని మీకు అదృష్టాన్ని ఇచ్చే వారము తనంతటి తానుగా మిమ్మల్ని చేరుతుంది. అలాంటప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకుంటే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి మీకు వివాహం సెటిల్ అయింది, నిశ్చితాంబులు పెట్టుకుంటున్నారు, ముహూర్తం వచ్చి పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు శుక్రవారంగా వచ్చింది. అప్పుడు శుక్రవారం బాగలేదని మీరు అనకూడదు. వస్తుందా, శుక్రవారంగా వస్తుందా, హ్యాపీగా మీరు స్వీకరించి ఆ రోజు ఆ విషయాన్ని ఫినిష్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఉద్యోగం సంబంధమైనటువంటివి అంటే ఏమిటంటే ప్రకృతి మనకు ఇచ్చే విషయాలలో పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఒకవేళ శుక్రవారంగా వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తిరస్కరించకూడదు అని నేను చెప్తున్నాను. అది ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక పెళ్లి విషయంలో కావచ్చు, ఒక వ్యాపార విషయంలో కావచ్చు. అంటే మీరు కావాలని శుక్రవారం మాకు కావాలని కానీ వెళ్తే మీకు ఆ రోజు చెడ్డే జరుగుతుంది. బాగా వినండి. అంటే 2 విషయాలండి ఉండేది. అదేమిటంటే ఒకటి ప్రకృతి మనకి ఇస్తుంది, రెండోది మనం కావాలని వెళ్ళి తీసుకుంటాం. అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడితే దానిని ఎవరూ తటస్థపరచలేరు, అంటే దాన్ని ఆటంకపరచలేరు, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అదే మనము ప్రయత్నిస్తే భగవంతుడి అనుగ్రహం లేకపోతే అది జరగదు అనేది అందరికీ తెలుసు కదా. అంటే ఏమిటంటే ప్రకృతి అనేది దైవము. ఆ ప్రకృతి మనకు ఏ విషయాన్నైతే మనకు ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున మీకు అందజేయడానికి వస్తుందో ఆ రోజు మీరు ఏదో ఒక పనిలో ఉండి ఈరోజు వద్దులేండి, రేపు చూద్దాంలేండి, ఇప్పుడు మాకు కుదరట్లేదండి అని చెప్తే ఆ అదృష్టం మిమ్మల్ని ఎప్పటికీ చేరదు.